హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. చెప్పాను కదండి గడ్డికి ఉన్నీను అని, అలాగే చేస్తున్నాను. ఫ్లవరు బ్లూమింగ్ ఎలా కనిపిస్తుందో ఆఫ్టర్ 6 months బ్యాక్. ఇప్పుడు కాయ వచ్చే టైం కదండి, గడ్డి ఉంటే మనం ఇచ్చే న్యూట్రిషన్స్ దానికి పోతాయని చెప్పి తీసేయమని చెప్పాను. అందుకే నేను కూడా తీసేసానండి. చూడండి, గడ్డి ఎక్కడే కానీ లేకుండా చేస్తాను ఇక మీదట. కాయలు కూడా అయ్యాయండి, నా టైం ఉంది. ఇలాగే ఉంటుంది తోట అంతాను. ఓహో, ఒక కాయ కలర్ వచ్చేసిందండి. వావ్, సూపర్. మేబీ 350 to 400 grams ఉంటుంది అది. ఇలా ముందు వచ్చిన కాయలు వస్తాయన్నమాట. ఆరైతే వచ్చింది, ఇంకా ఉండాలండి. బట్ మనం వ్యాపారస్తులు ఇవ్వడానికి ఇలాంటి కలరే కోయాల్సి వస్తుంది. ఇది కూడా కలర్ స్టార్ట్ అయిందండి. ఇవన్నీ ఒకేసారి వచ్చింటాయి అనమాట, అందుకే కలర్ వస్తున్నాయి. చెప్పినట్లుగానే వీడు తొలగించానండి. మీరు లాస్ట్ వీడియోలో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా. అదే అండి, ఎంత గడ్డి తీసేస్తే అంత తోట మంచిదండి. మనం ఇచ్చే ఎనర్జీ అంతా ప్లాంట్స్కి అండ్ ఫ్రూట్స్కి వెళ్తుంది. అందుకోసమనే గడ్డి ఉండదని చెప్పేది. ఇంకోటి, పైగా గడ్డి మందు చాలామంది కొడుతున్నారండి. అలా పని చేయకండి. ఎందుకంటే భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది, అది చనిపోయడానికి ఆస్కారం ఉంటుంది, చనిపోతుంది కూడా. అందుకే గడ్డి మందు ఎప్పుడు స్ప్రే చేయకండి డ్రాగన్లో, ఐ రిక్వెస్ట్. ఇదే చెప్పగలను, గడ్డి మందు అసలు వాడకండి. మీకు బెడ్ మీద ఎలా ఉంటుందంటే, మన అద్దం ఉంటుంది చూడండి, అలా ఉంటుంది బెడ్ ఎప్పుడు ఇప్పటి నుంచి. ఇప్పుడున్న కానీ మాన్యువల్గానే రిమూవ్ చేసుకోండి గడ్డిని. గడ్డి ఎంత తక్కువ లేకుండా చూసుకుంటామో అంతే మనకి మంచిది. ఎందుకంటే గడ్డి వల్ల పురుగు పుట్ర వచ్చేది తగ్గుతాయి, చీమలు అలాంటివన్నీ మేబీ తగ్గకపోవచ్చు. బట్ మైన్ వచ్చేసి మదర్ స్టెమ్కి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ అన్నీ వెళ్తాయండి, ఇది చెప్తాను. కాబట్టి గడ్డి లేకుండా చూసుకోండి. చీమలు వస్తుంటాయి, ఇలాంటి చీమలు ఏం చేస్తారంటే, రోగర్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ కొట్టండి. ఒక్కసారి కొడితే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉండదండి. ఇలా బడ్ చిన్నగా ఉన్నప్పుడే కొట్టుకోవాలా. బ్లూమింగ్ 3 days 4 daysలో అవుతుంది, అలా అప్పుడు చేయకండి. ఇలా ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకోండి, చీమ అనేది మళ్ళీ రాదనమాట. ఆ ఎల్లో కాదండి, ఎండకి అలా కనిపిస్తున్నాయి. మన తోటలో ఎల్లో అంటూ లేదు, పైగా క్లే కూడా వాడలేదండి ఇయర్. బర్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. లాస్ట్ వీడియో చూశారు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, గడ్డి తీసేసి వీడియో చేస్తాను కదా, అందుకోసం తీస్తున్నా అండి. ఎవరైనా కానీ గడ్డి లేకుండా ఉంచుకోండి ఇప్పటి నుంచి, అది మీకే మంచిది. ఇది ఉండదండి, ఇంకా ఇది కూడా ఎండిపోతుంది, పీకేసాం కదా, ఏముండదు, నీట్గా అనిపిస్తుంది, ఇలా ఉంటుంది. దీనికి ఇంకా న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నానండి. ఏమి ఇస్తానో చెప్తాను అది కూడా. ఈ బడ్స్ అన్నీ ఇంకా 4-5 daysకి బ్లూమింగ్ అవుతాయండి. సరే, 4-5 days కదండి, మేబీ ఒక 10 days పడుతుందండి. సారీ.
10 days పడుతుంది. అలాంటివన్నీ ఒకేసారి వస్తాయండి. అన్నీ ఒకే సైజులో ఉన్నాయి బడ్స్. చెప్తున్నా ఈ అదృష్టం, ఈ ఇయర్ నాకు తెలిసి అదృష్టమేనండి. ఎందుకంటే బడ్డింగ్ అనేది డ్రాప్ లేదండి ఇంత ఎండలకు కూడా. ఇది మాత్రం కొంచెం సంతోషించదగ్గ విషయమేనండి. డ్రాపేజ్ చాలా తక్కువ ఉంది. ఇలా ఎక్కడో మామూలు కామన్ పోతుంటాయి ఆడొకటి అది వేరే విషయం. బట్ ఎండలు కూడా తట్టుకొని నిలబడిందంటే చాలా గ్రేట్ అండి. బ్లూమింగ్ 3 days పడుతుంది అవ్వడానికి. ఇది బ్లూమింగ్ కూడా అయ్యాయి కొన్ని, అక్కడక్కడ అయ్యాయండి. అన్నీ ఒకే రోజు బ్లూమింగ్ అవుతాయండి. ఈ ఒకే సైజులో వచ్చాయి కదా ఇవన్నీ, ఇలాంటివన్నీ. ఇలా చీమలు ఉన్నాయి కదా, రోగర్ కానీ మొనకోటోఫస్ కానీ లేదా రెడామిన్ గోల్డ్, ఏదో ఒకటి వాసన వచ్చే మందు కొట్టేసాడు. చీమ అనేది రాదు, చీమ దోమ అలాంటివి ఏం రావు, అటాక్ కావు. ఓకేనా. ఇంతవరకు 1 year అవుతుందండి, ఏ స్ప్రే చేసింది లేదండి. ప్యూర్ ఆర్గానిక్. అందరూ అంటారు కదా ఆర్గానిక్ అని, నమ్మలేదు. బట్ నా తోటలో నేను ఓన్గా చెప్తున్నానండి. 1 year అవుతుంది, ఇంతవరకు స్ప్రే ముట్టుకోను నేను. ఆ చీమల కోసం వాడతాను అంతే. అదర్వైజ్ అది కూడా 400 రూపాయలు 500 రూపాయలది, అంతకుమించి ఏం లేదు. కరెక్ట్ 1 year అవుతుంది ఇందులో స్ప్రే చేసి. ప్యూర్ ఆర్గానిక్ అండి, ఫుల్ అండ్ ఫుల్. ఫ్రూట్ వచ్చేసి ప్రకృతి సహజసిద్ధంగా పండుతున్న ఫ్రూట్ మన తోటలో ఇది. సరే మరి కలుద్దాం మరి ఇంకో వీడియోలో. ఇలా అప్డేట్ ఇస్తూనే ఉంటానండి, నో ప్రాబ్లం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ కాల్ మీ ఎనీ టైమ్, ఎనీ వేర్. I always support you. Okay, thank you.